నా ధర్మశాస్త్రం పఠతీతి కారణం నా చాపి వేదాధ్యయనం దురాత్మనః స్వభావ ఏవాత్ర తదాతిరిచ్యతే యదా ప్రకృత్యా మధురం గవాంపయః. ధర్మశాస్త్రాలు చదవడం వల్ల కానీ వేదాధ్యయనం చేయడం వల్ల కానీ దురాత్మనికి తొంటి అంటే మొదట ఉన్న దుర్బుద్ధి పోదు. ఆవు పాలు సహజంగానే మధుర గుణము కలిగి ఉన్నట్లుగానే దుర్మార్గుని యొక్క స్వభావము ఏమి చదివినా మారదు. యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహాసుఖం తృష్ణాక్షయ సుఖస్యైతే నార్హత షోడశీం కలాం. ఈ లోకమున కామసుఖము గాని స్వర్గమున ఉండు మహాసుఖము గాని తృష్ణాక్షయము వలన లభించు మహాసుఖములో పరిమాణమున 16వ వంతు కూడా సరితూగవు. ప్రత్యాఖ్యానే చ దానే చ సుఖదుఃఖే ప్రియాప్రియే ఆత్మోపమ్యేన పురుషః ప్రమాణం అధిగచ్చతి. ప్రత్యాఖ్యానమునందు దానమునందు సుఖదుఖములయందు ప్రియా అప్రియములందు తననే ఉదాహరణ ప్రాయముగా దిద్దుకోగల మనుజుడే లోకంలో ప్రామాణికుడు అగుచున్నాడు. శంకాభిః సర్వమాక్రాంతం అన్నం పానం చ భూతలే ప్రవృత్తి కుత్ర కర్తవ్య జీవితవ్యం కథం నువా. ఈ భూమిపైన సర్వ విషయములు అనేక శంకలతో కూడి ఉంటున్నాయి. చివరకు అన్నం తినడం నీరు త్రాగం కూడా సాగదు. వాటిని ఆలోచిస్తే దేని యందు ఆసక్తి చెప్పగలం? వాటికి లోబడితే జీవించటం ఎట్లా అనేదే తేలదు. సుమహాంత్యపి శాస్త్రాణి ధారయంతో బహుశ్రుతాః భేత్తారః సంశయానాం చ క్లిశ్యంతే లోభమోహితాః. గొప్ప గొప్ప శాస్త్రములు ఎన్నిటినో ఆకలింపు చేసుకున్నవారు బహుశ్రుతులు అనేక ధర్మ సంశయములు తీర్చగలిగిన వారు అయినప్పటికీ లోభజాలములలో పడి నానా శ్రమలు చెందుచున్నారు కదా. కుర్వన్యపి వ్యలీకాని యః ప్రియః ప్రియ ఏవ సః అశేషదోషదుష్టోపి కాయః కస్య నా వల్లభః. ఇష్టుడైన వాడు దుష్కార్యములు చేస్తున్నప్పటికీ ఇష్టుడుగానే ఉంటాడు. తన దేహం ఎన్ని అవకరాలు రోగాలు దోషాలు గలదైనను ఎవనికి కూడా దాని యందు అనిష్టం కలగదు కదా. మరి యొక్క సంచికలో మరికొన్ని సుభాషిత శ్లోకాలను భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.